హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ సింగపూర్. సో ఇవాళ వచ్చేసి మేము సింగపూర్ జూకి వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మెట్రోలో స్టార్ట్ అయిపోయాము. స్నాక్స్లా కొన్ని ఫ్రూట్స్ కొందామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడైతే ఫుల్ సీ ఫుడ్ ఉంది. ఈ మెట్రో స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్ సింగపూర్ జూకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడైతే మేము బస్ తీసుకొని జూకి వచ్చేసాము. ఇక్కడైతే ఇవాళ జూలో జూ ఒలింపిక్స్ అనే థీమ్లో ఉంది. అండ్ ఇక్కడ అన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్లా పెట్టారు లోపల కూడా. అసలు లోపలికి ఎంటర్ అవుతూనే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎటు చూసినా సరే ఏదో ఒక చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. మస్తు అనిపిస్తుంది. నెక్స్ట్ వస్తుంది ట్రామ్, దాంట్లో కూర్చోవాలి. ఓకే, జూలోనే ట్రామ్ ఉంటుంది. ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్కి ట్రామ్లో వెళ్ళి దిగి మళ్ళీ యానిమల్స్ అన్నీ చూసేసుకోవచ్చు. ఇక్కడ మంకీస్ అయితే ఎక్కడ పడితే ఎక్కడ కనిపిస్తాయి, మన ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఏదో రియల్ ఫారెస్ట్ లాగా. ఎలిఫెంట్ అయితే డిఫరెంట్గా ఉండింది ఇక్కడ మన టెంపుల్స్ లా కాకుండా. అండ్ దీనికి ఫుడ్ కూడా పైన బౌల్లో హ్యాంగ్ చేశారు, తీసుకొని తింటుందంట. ఈ పెలికాన్స్ అయితే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉండను రియల్గా. చూస్తున్నావే? ఇవి ఆఫ్రికన్ డాగ్స్. సో చూడగానే మస్తు భయమైంది, అంత మీదికి వచ్చేలాగా కూపంగా చూస్తున్నాయి అన్నీ. రైనోసరా ఏంటి? జీబ్రానా? చూపి. ఇవి జీబ్రా అయితే సేమ్ బ్లాక్ అండ్ వైట్ పెయింట్ వేసిన హార్స్ లాగే ఉంది. ఈ లైన్ ఎక్కడ ఉంది? ఏంటిది బేటా? బాగుందంటలే. ఏడుంది? మేము చాలాసేపటి నుంచి చూస్తున్నాము ఈ లయన్ టైగర్ ఎక్కడ ఉన్నాయని. ఫైనల్గా లయన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. Run free and dive into the sky. Here going, crying out its prayer. Why are we so ashamed to be alive? Break the chains. స్నేక్ ఎక్కడుంది?
behind your back. Chase క్రోకోడైల్ walker. I have a dream where love's the only side. So take my hand, join the army of the shadows. Going harder, we are more than numbers, standing in this air. Going louder, we are all one color, standing in their way. ఏం మూవీ అమ్మ నాకు మామ పంపిందా Join the army of the shadows. మేమైతే ఇక్కడ జూ అంతా అయిపోయింది అనుకున్నాము. ఈ లాస్ట్ సెక్షన్ జస్ట్ మిస్ అయ్యే వాళ్ళం. కానీ ఎంత బాగుండనో ఇదే. అన్నీ లైవ్లీగా మన ముందే ఉంటాయి యానిమల్స్. Shadows, shadows, join the army of the shadows. Join the army of the shadows. Going harder, we are more than numbers, standing in their shade. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాట్లు ఇట్లా చూస్తాను ఇప్పుడు. ఇక్కడ పైన బ్యాట్స్ కూడా ఉన్నాయి. మేమైతే షాక్ అయినాం బ్యాట్స్ కూడా ఇట్లా చూస్తామని. ఇక్కడ వీటి కోసం ఫ్రూట్స్ కూడా హ్యాంగ్ చేసినారు మళ్ళా. జల్ది దిగుబెట్ట పోలీసు వస్తుండు. మంకీ వస్తుంది మంకీ. ఏ జూకి వెళ్ళినా హిప్పోపోటమస్ అయితే సరిగ్గా చూడలేము. ఇక్కడైతే ఎంత క్లియర్గా మనకు కనిపిస్తుందో హిప్పో. అండ్ ఇదంతా వచ్చేసి మళ్ళీ ఇంకొక సెక్షన్ కిడ్స్కి ప్లే ఏరియా టైప్. ఇక్కడ అన్ని చిన్న చిన్న గేమ్స్ అండ్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. So we take a look at each lane. Can you share with me how many toes she have on each lane? 4. Are you all sure? You want to take a closer look on each lane? 2. That's right. And yes, because she has 2 toes on each. Better than us and he has a strong sense of hearing. But others, they can have to find missing persons, they found drugs and bombs, and even melanoma cancer. So let's put his sense of smell to a test. Wow, so clever! Snake skin! Yes, I actually have snake skin inside. అయితే మా మెరీనా బే శాండ్స్ టైం అయితే అవుతుంది. సో ఫాస్ట్గా ట్రామ్ తీసుకొని రిటర్న్ క్యాబ్ తీసుకుంటున్నాం. Welcome to Singapore. ఏమైంది అక్కడ? ఓకే బేటా ఏం కాదు. ఇదైతే ఫారెస్ట్ ఏరియా కదా. సో వీళ్ళు యానిమల్ క్రాసింగ్ కోసం అని ఎకోలింక్ బ్రిడ్జ్ ఇక్కడ కట్టారు. సో అక్కడ మనుషులకి ఏం కాదు, సో యానిమల్స్కి కూడా ఏం కాదు అని. Precisely because when we do not have this bridge, they used to try to cross from there. మేమైతే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనుకుంటా క్యాబ్ బుక్ చేసుకోవడం సింగపూర్లో. అండ్ ఇక్కడ మా స్లాట్ టైం అయిపోతుందని ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. అండ్ రోడ్ వ్యూ ఇది కూడా బాగా అనిపించింది. By the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights
skies. Only you can make me feel ఇది డే టైమ్ స్లాట్ కాబట్టి పెద్దగా ఏం రష్ లేకుండే. సో ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేసాము. పైనుంచి చూడడానికి కూడా పెద్దగా ఏముండదు, బయట నుంచి చూడడానికే ఈ మెరీనా బే సాండ్స్ బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ అదంతా మెరీనా బే సాండ్స్ అంతా హోటల్ ప్లస్ మాల్ కదా, సో కింద మొత్తం తిరుగుతున్నాం మేము. ఈ మెరీనా బే సాండ్స్ కింద నుండే గార్డెన్స్ బై వేకి వే ఉంటుంది. సో మేము ఇక్కడ డైరెక్ట్ దాంట్లోకి ఎంటర్ అయ్యి వెళ్తున్నాము, గార్డెన్స్ బై వే. ఇక్కడైతే వెళ్ళే వేలో ఫ్లైయర్ అండ్ మెరీనా బే సాండ్స్ బాగా కనిపిస్తాయి అసలు. ఆల్మోస్ట్ ఒక 20 minutes వాక్ తర్వాత ఇక్కడ గార్డెన్స్ బై బేకి వచ్చాము. ప్రజెంట్ థీమ్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ ఫెస్టివల్ అండ్ దానికి అయితే ఫుల్ ఎక్సైటెడ్ అన్నీ చూడగానే ఫస్ట్ టైం. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear ఎక్కడికి వెళ్తే అక్కడే ఆగిపోతుంది అసలు. ఇంకా డైరెక్ట్ ఎత్తుకొని అటు ఇటు తీసుకెళ్ళిపోయాము. అసలు కదలట్లేదు ఎక్కడైనా దిగితే. we must merely make a start. Savannah. నేనైతే అసలు ఇంత క్లోజ్గా వచ్చి చూస్తాం అనుకోలేదు. ఏదో దూరం నుంచి ఆ లైటింగ్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాం అంతే అనుకున్నాము. కానీ మనం ఫ్రీగా ఈ ట్రీస్ దగ్గర వరకు వచ్చి కింద కూర్చొని చూడొచ్చు మంచిగా. మెల్లిగా లైట్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా లైట్ షో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. Lions gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the దాన్విక అయితే ఫుల్ టైర్డ్, అక్కడ మిడిల్ పడుకునేసింది, అసలు చూడలేదు షోనే. అండ్ మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము హోటల్కి. డైలీ అయితే ఇక్కడ ఫుల్ వాక్ చేయాలి మనం తిరగడానికి. అండ్ మినిమం 20,000 స్టెప్స్ వేసేవాళ్ళం మేము. అసలు ఇంత ఎట్లా నడిచినామో అనిపిస్తుంది ఇప్పుడు గుర్తొస్తే. అండ్ ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందంటుంది, అందరూ సేమ్ డాన్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా గ్యాంగ్స్. Savannah, the beauty of the world, Savannah. ఫైనల్లీ మాకు సెకండ్ డే అయితే మా మెట్రో స్టేషన్ పక్కనే ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. ఫుల్ హ్యాపీ, అసలు హ్యాపీగా కడుపు నిండా తిని వెళ్ళి పడుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.